మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వారం చూద్దాం. సో ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ వస్తే కనుక మాసగ్రహాలన్నింటిలో కూడా గత 2 వారాలుగా మాసగ్రహాల మూమెంట్లో ఎటువంటి చేంజెస్ లేవు, కానీ ఈ వారం మాసగ్రహాలన్నీ కూడా మారబోతూ ఉన్నాయి. సోమవారం కుజుడు స్వక్షేత్రమైన మేషరాశిలోకి వస్తుండగా, గురువారం శుక్రుడు ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రానికి మిథున రాశికి మారుతూ ఉన్నారు. ఇక శుక్రవారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా కుజ రవి బుధ శుక్ర మాసగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ వారం స్థాన మార్పు చెందబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క మారుతున్న స్థానాల ద్వారా మీ యొక్క రాశికి ఈ వారం ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే చంద్రుని యొక్క గమనం ఒకసారి మనం చూస్తే కనుక కుంభ మేన మేషరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం, ఇప్పుడు మారిన మాసగ్రహాల యొక్క పరిస్థితి, మిగతా గ్రహాల గోచారం కూడా మనం చూస్తే శని మీనరాశిలోను, గురుడు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మిథున రాశిలోను, ఇక రాహుకేతువులు కుంభ సింహరాశుల మీదుగా సంచరిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలోకి మారబోతున్న రవి బుధుల యొక్క సంచారం బాగా అనుకూలిస్తుంది. లాభంలో గురుడు అనుకూలిస్తున్నాడు. మారబోతున్న శుక్రుడు లాభస్థానంలోకి ఆయన కూడా బాగా అనుకూలిస్తున్నారు. ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం సింహరాశి వాళ్ళకి మనకి మెయిన్ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ, సో 3 రోజులు కూడా చంద్రబలం రాశి వారికి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సమ్ ఫ్రస్ట్రేటబుల్ సిచ్యువేషన్స్ హెల్త్ పరంగా కావచ్చు, కొన్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ స్థిరాస్తుల వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులకి సంబంధించిన విషయాలు కావచ్చు, సమ్ టైమ్స్ ఇన్లాస్కి సంబంధించి కావచ్చు, ఆర్ యువర్ లైఫ్ పార్ట్నర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ఇరిటేటబుల్ సిచ్యువేషన్స్ అనేవి గత నెలగా నడుస్తుండటం. సో మెయిన్గా ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి కుజశనుల యొక్క యుతి ఈ వారంతో కంప్లీట్ అయ్యిందో చాలా వరకు మీకు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అని ఉంది, లేకపోతే సమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెషన్ వల్ల ఆవేశాలకు లోనయ్యే సిచ్యువేషన్స్ అవ్వటం వల్ల, దాని త్రూ మీరు తీసుకునే హార్ష్ అండ్ ర్యాష్ డెసిషన్స్ వల్ల ఏర్పడిన కొన్ని పరిస్థితులు కావచ్చు. ఇలాంటివి ఎంతవరకు మీరు సంయమనంగా పాటించా వాటిని మీరు బ్యాలెన్స్ చేయగలిగారో దానికి సంబంధించి ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ ఫీలింగ్ ఈ వారం నుంచి మీరు పొందబోతున్నారు. 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. మెయిన్గా ఇన్ జనరల్గానే అష్టమ శని నడుస్తూ ఉన్న కారణంగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ, వ్యాపారపరమైన విషయాల్లో కానీ, కాంట్రాక్ట్స్ పరమైన విషయాల్లో కానీ, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ నియర్ బై వాళ్ళ విషయంలో కానీ సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి రాశి వాళ్ళకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అటు హెల్త్ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ప్రతి అడుగుని చూసి వేయటం అనేది ఈ రాశి వాళ్ళకి నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయం. బుధ గురువారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడే శని భగవానుడు కూడా ఉన్నారు. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటా, కేర్ తీసుకుంటా, అలాగే ఇక్కడ మెయిన్గా లోన్స్ తీసుకునే విషయాల్లో కూడా కొంచెం మీరు కొంచెం స్టెబిలైజ్డ్గా ఉండడం అనేది మంచిది. బట్ ఎనీవే కంపేరిటివ్ ప్రీవియస్ మంత్తో పోలిస్తే ఈ వీక్ దానికి మించి కొంచెం మీకు కొంచెం స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. చాలా సిచ్యువేషన్స్లో మీరు ఎదుర్కొన్న సమ్ నెగిటివిటీస్ ఈ వారం నుంచి మనం చూస్తే గురువారం నుంచే శుక్రుడు లాభస్థానంలోకి వెళ్తున్నారు. శుక్రవారం నుంచే రవి బుధులు లాంటి ప్లానెట్ కూడా దశమ స్థానంలోకి మారుతున్నాయి. సో ఇక్కడ చాలా వరకు మీకు ఇక్కడ భాగ్యస్థానంలో ఉండిపోవటం వల్ల రవి బుధులు లాంటి ప్లానెట్స్ చాలా వరకు భాగ్య నష్టం, అంటే చాలా సందర్భాల్లో ఇదేంట్రా బాబు ఖర్చుల మీద ఖర్చులు వచ్చి పడతానే ఉన్నాయి మన నెత్తి మీద అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. సో వాటి నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి కానీ, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ,
హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు చేసే ప్రయత్నాల్లో చాలా 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 స్తబ్దైన రిజల్ట్స్ అనేవి మీరు చూసుంటారు. బట్ ఈ వారం నుంచి శుక్రవారం నుంచి రవి బుధుల యొక్క సంచారం మనకి లాభంలోకి దశమ స్థానంలోకి మారుతున్నారు. సో డెఫినెట్గా రాశ్యాధిపతి 10th హౌస్లోకి దిగ్బలంలోకి వెళ్ళడం వల్ల చాలా వరకు ఈ మోర్ కాన్సన్ట్రేషన్ అని యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఇక మొన్నటి వరకు స్ట్రెస్ అవి ఏవో ఫీల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎక్కువ ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ వారం నుంచి చాలా హై లెవెల్లో ఆస్కారాలు ఉంటాయి. శుక్రవారం నుంచి కూడా బుధుడు కూడా దశమ స్థానంలోకి రావడం వల్ల డెఫినెట్గా బెటర్గా మీరు జాబ్లో పర్ఫామ్ చేయడానికి శుక్రవారం నుంచి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అనేకమైన చేంజెస్ అని మీరు చూసే ఆస్కారాలు ఉన్నాయి. శుక్రవారం నుంచి శుక్రుడు కూడా మారుతున్నారు లాభస్థానంలోకి. ఇది చాలా మంచి పరిణామం. 10th హౌస్లో రవి బుధులు మారడం, శుక్రుడు లాభస్థానంలోకి మారడం వల్ల కంపేర్ టు ప్రీవియస్ మంత్ ఆర్ కంపేర్ టు ప్రీవియస్ వీక్స్ డెఫినెట్గా ఇక్కడ మీకు చాలా ఫ్రస్ట్రేషన్స్, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ఇలాంటివి తగ్గి కొంతవరకు మీకు ప్రొఫెషనల్గా అలాగే డెఫినెట్గా లాభకరమైన పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్కి పడే కష్టానికి సంబంధించిన గుర్తింపు రావడానికి కానీ చాలా వరకు కొంత గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని మీరు తెచ్చుకోవడానికి అటు బాస్ సపోర్ట్ పెరుగుతూ ఉద్యోగంలో మిగతా సపోర్ట్స్ మిగతా చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అష్టమ శని నడుస్తూ ఉంది కాబట్టి కేజింపావు, నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం, శనివారం తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం చాలా 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 మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కూడా ఈ రాశి వాళ్ళకి 100% రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే రవి బుధులు శుక్రవారం వరకు భాగ్యస్థానంలోనే ఉంటున్నారు కాబట్టి. సో ఈ విధమైన పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం ఇంకొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.